హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. సో మనందరికీ తెలుసు రాకేష్ జుంజన్వాలా ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్. అయితే అతను తన వైఫ్ రేఖా జుంజన్వాలా యొక్క బంగారు గాజులను కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు. సో ఈ టైటిల్ విన్నప్పుడు జనరల్ గా మనకేమనిపించచ్చు, మేబీ గోల్డ్ ధర పడిపోతుందా, అందుకోసమే గోల్డ్ అమ్మేస్తున్నారా అని చెప్పి అనుకోవచ్చు. కానీ యాక్చువల్ రీజన్ అది కాదు. సో మీ దగ్గర బంగారం కనుక ఉంది అని అంటే ఎలాంటి వరి ఏం లేదు. బట్ గోల్డెన్ ఆపర్చునిటీ ఎప్పుడైనా వస్తే అలాంటప్పుడు గోల్డ్ ని అమ్మైనా సరే దాని ద్వారా ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు అని చెప్పి రాకేష్ జుంజన్వాలా మనకు చెప్తూ ఉన్నారు. యాక్చువల్ గా మనందరికీ తెలుసు రాకేష్ జుంజన్వాలా ఒక రిస్కీ ఇన్వెస్టర్ అన్నమాట. తను తన మాటల్లో ఏం చెప్పాడంటే, తను ఎప్పుడైనా ఒక 20 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 10 స్టాక్స్ లో డబ్బులు చాలా వరకు పోతుంటాయంట. అయితే ఒక 5 స్టాక్స్ లో మాత్రం కొంతవరకు సంపాదిస్తారు. అంటే నిఫ్టీ ఎంతైతే రిటర్న్స్ ఇస్తుందో అంతవరకు మాత్రం సంపాదిస్తూ ఉండొచ్చు. బట్ కొన్ని స్టాక్స్ అంటే ఒక 5 స్టాక్స్ మాత్రం మల్టీ బ్యాగర్స్ అయిపోతాయి. సో మేబీ మనం జస్ట్ అతను ఇన్వెస్ట్ చేసింది ₹1,00,00,000 కూడా అది 100 కోట్ల కింద కన్వర్ట్ అవ్వచ్చు. అలా రాకేష్ జుంజన్వాలా ఇన్వెస్ట్ చేసే 20 స్టాక్స్ లో కేవలం 5 స్టాక్లు అని అంటే అతని సక్సెస్ రేట్ 25% ఉంది. స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 25% అతని స్టాక్స్ సక్సెస్ అవుతూ ఉన్నాయి. ఇవి తన మాటల్లోనే ఎకనామిక్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో తను చెప్పింది నిజమేనా కాదా ఒక్కసారి మనం చూద్దాం. మనలో చాలా మంది రాకేష్ జుంజన్వాలా ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఎవరైనా యూట్యూబ్ వీడియోలో ఒక థంబ్నెయిల్ పెట్టగానే రాకేష్ జుంజన్వాలా సో అండ్ సో ప్లేస్ లో ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పగానే ఆ స్టాక్స్ ని కొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. కానీ ఒకసారి రాకేష్ జుంజన్వాలా యొక్క టాప్ 5 హోల్డింగ్స్ చూడడం కోసం నేను trendline.com కి వెళ్తున్నాను. సో ఈ trendline.com లో మనకి రాకేష్ జుంజన్వాలా లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరి యొక్క పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది. సో ఇక్కడ నేను దీంట్లో సూపర్ స్టార్స్ అనేది కనుక క్లిక్ చేశాను అని అంటే ఇక్కడ నాకు రాకేష్ జుంజన్వాలా అని ఉంది. సో ఇతని పేరు మీద నేను క్లిక్ చేసినప్పుడు అతను ఏ ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడో అవి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను కిందకి స్క్రోల్ చేస్తే మొత్తం అతను 39 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ 39 స్టాక్స్ లో అతని బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి యాప్టెక్ లిమిటెడ్, ఎన్సీసీ లిమిటెడ్, మందన రిటైల్, రాలిస్, బిల్కేర్. సో ఇవి గత 5 సంవత్సరాల్లో ఎంత పర్ఫామ్ చేశాయి. సో టాప్ 5 కంపెనీస్ ని నేను ఒకసారి చూస్తాను. సో మనం కూడా రాకేష్ జుంజన్వాలా లాగా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతని టాప్ 5 హోల్డింగ్స్ లో ఎన్ని సక్సెస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనేది ఒక్కసారి చూద్దాం మనం. సో దీనికోసం నేను charting.com కి వెళ్తున్నాను. సో దాంట్లో ఒకసారి యాప్టెక్ లిమిటెడ్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. సో దీన్ని నేను మంత్లీ చార్ట్ ఓపెన్ చేసినప్పుడు 2008లో ఈ స్టాక్ దగ్గరగా ₹360 ఉంది. సమ్వేర్ మధ్యలో 2014-15లో ₹60 ఉంది. ఇప్పుడు ₹200 ఉంది. బట్ సమ్హౌ ఈ స్టాక్ ఏమి మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చినట్టు హిస్టరీలో లేదు. బట్ అతను నాకు తెలిసి బై చేసింది అరౌండ్ ₹160-170 లో ఇప్పుడు 190 ఉంది. అంటే 10-15% ప్రాఫిట్ లో ఉన్నారు. తర్వాత బిగ్గెస్ట్ హోల్డింగ్ చూసుకుంటే ఎన్సీసీ లిమిటెడ్. సో ఎన్సీసీ లిమిటెడ్ ని రీసెంట్ గానే రాకేష్ జుంజన్వాలా చాలా ఎక్కువగా యాడ్ చేసుకున్నారు. అరౌండ్ ₹30-40 ఆ టైం ఫ్రేమ్ లో. ఇప్పుడు ₹78 నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. తర్వాత థర్డ్ హోల్డింగ్ వచ్చేసి ది మందాన రిటైల్ లిమిటెడ్. దాని స్టాక్ కనుక నేను ఓపెన్ చేస్తే 2017-18 లో అతను ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ₹100-120 ఉంది. బట్ ఇప్పుడు కేవలం ₹12 ఉంది. అంటే ఆల్మోస్ట్ 90% లూజింగ్ స్ట్రీక్ లో ఉన్నారు. మేబీ మధ్యలో ఎక్కడైనా యావరేజ్ చేసుంటే అరౌండ్ జస్ట్ ఒక 30-40% లాస్ లోనే ఉండుండొచ్చు. తర్వాత రాలిస్ ఇండియా అనే షేర్ చూద్దాం. ఈ స్టాక్ 2014-15 లో ఏదైతే ప్రైస్ లో ఉందో ఇప్పటికీ కూడా అదే ప్రైస్ లో ఉంది. అంటే ఇందులో కూడా ఎలాంటి రిటర్న్స్ లేవు. అండ్ ఫైనల్ గా బిల్కేర్ కనుక చూస్తే ఈ స్టాక్ కూడా 2014 లో ఎక్కడైతే ఉందో ఇప్పటికీ అక్కడే ఉంది. సో ఇలాగా టాప్ 5 స్టాక్స్ లో కేవలం ఎన్సీసీ స్టాక్ ఒక్కటే డబుల్ అయింది. మందన రిటైల్ 90% ఫాల్ అయిపోయింది. అండ్ అలాగే రిమైనింగ్ 3 లో ఎలాంటి రిటర్న్స్ లేవు. సో జస్ట్ ఒక్క స్టాకే మనకి టాప్ 5 లో సక్సెస్ అయినట్టు కనపడుతుంది. కానీ ఓవరాల్ గా అతని పోర్ట్ఫోలియోలో కొంత వరకు 25-30% మల్టీ బ్యాగర్స్ ఉండడం వల్ల తన డబ్బులు గ్రో అవుతూ వచ్చాయి. సో ఎలా గ్రో అవుతున్నాయి అని చూడాలనుకున్నా కూడా జూన్ 2016లో తన నెట్వర్త్ వచ్చేసి దగ్గరగా 9,000 కోట్లు ఉంది. బట్ ఇప్పుడు గనక చూసుకుంటే 16,000 కోట్లు ఉంది. దగ్గరగా డబుల్ అయింది. సో 4 సంవత్సరాల్లో తన పోర్ట్ఫోలియో కేవలం డబులే అయింది. అయితే కేవలం డబుల్ అనడం కూడా తప్పే. ఎందుకంటే 4 సంవత్సరాల్లో డబుల్ అవ్వడం అని అంటే ప్రతి సంవత్సరం 25% రిటర్న్స్ సంపాదించినట్టు. వారెన్ బఫెట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ చూసుకున్నా అతని సిఏజిఆర్ 24% ఉంది. సో రాకేష్ జుంజన్వాలా 25% సిఏజిఆర్ మెయింటైన్ చేస్తున్నాడు అని అంటే ఒక రకంగా వారెన్ బఫెట్ కంటే కూడా ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతున్నాడు రాకేష్ జుంజన్వాలా. సో ఇలాంటి వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే
ఈవెన్ జస్ట్ రాకేష్ జుంజున్వాలా కొన్నాడు అని చెప్పి ఆ షేర్ ఏమి మల్టీ బ్యాగర్ అవ్వదు. తన పోర్ట్ఫోలియోలో కూడా 90% ఫాల్ ఉన్న స్టాక్స్ అనేవి ఉన్నాయి. అండ్ తన మాటల్లోనే ఎకనామిక్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తను 20 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తే 10 ఫెయిల్ అవుతాయని తనే చెప్పారు. అండ్ అలాగే ఓన్లీ 5 మాత్రమే మల్టీ బ్యాగర్స్ అవుతాయని అతనికి కూడా తెలుసు అని చెప్పారు. మరి ఇలా 25% సక్సెస్ రేట్ అని తెలిసినా కూడా అతను ఎలాంటి స్టాక్స్ చూసినప్పుడు అతని భార్య దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేసి ఈ స్టాక్ లో డబ్బులు పెట్టాలనుకుంటారు అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఒకసారి తన పాస్ట్ హిస్టరీలోకి వెళ్ళి తన 2 బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి రాకేష్ జుంజున్వాలా చెప్పారు. ఒకసారి ఈ గ్రేట్ ఇండియా షిప్పింగ్ కంపెనీ అనే షేర్ ప్రైస్ డ్రాస్టిక్ గా పడిపోయి ఆ ప్రైస్ లో గనక కొంటే రాకేష్ జుంజున్వాలాకి 12% డివిడెండ్ వస్తూ ఉందన్నమాట. సో మనం యాక్చువల్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకి 5% రిటర్న్స్ వస్తాయి. కానీ గ్రేట్ ఈస్టర్న్ ఇండియాలో జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా 12% రిటర్న్స్ డివిడెండ్ వస్తూ ఉంది కాబట్టి అలాంటప్పుడు అతనికి ఇలాంటి కంపెనీ కొనడం చాలా బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ అనే కంపెనీ చూసినప్పుడు ఆ కంపెనీకి డివిడెండ్ యీల్డ్ 9% ఉంది. అంటే జస్ట్ ఆ కంపెనీ షేర్ మనం కొనుక్కొనుంటే మనం కొన్నందుకు గాను 9% మనకి డివిడెండ్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు గోల్డ్ అమ్మేసైనా సరే స్టాండర్డ్ చార్టర్డ్ కొనాలి అని చెప్పి తను కొన్నారు. అయితే ఈ 2 కేసెస్‌లో కూడా గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ ఇండియా కంపెనీ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్ కంపెనీ తను బై చేసే టైంకి ఈ కంపెనీస్ బుక్ వాల్యూ కంటే సగంలో ఉన్నాయి. సో అందుకని రిస్క్ లేదని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. అయితే యూజువల్‌గా రాకేష్ జుంజున్వాలా ఏం చేస్తారంటే ఎప్పుడైతే తనకి పక్కా కాన్ఫిడెంట్ స్టాక్స్ ఉన్నాయో అలాంటప్పుడు వాటిని మార్జిన్ బై చేస్తారనమాట. అంటే తన దగ్గర ₹1,00,00,000 ఉంటే 4,00,00,000 నుంచి ₹5,00,00,000 వరకు బై చేస్తారు. వాళ్ళ బ్రోకర్ దగ్గర నుంచి మార్జిన్ తీసుకొని. దీన్నే లెవరేజ్ కూడా అంటారనమాట. సో ఎప్పుడైతే ఇలాంటి మార్జిన్ బై చేస్తారో అలాంటప్పుడు ఒకవేళ మార్కెట్ క్రాష్ గనక వచ్చింది అనంటే ఒకవేళ స్టాక్ 20% పడిపోయింది అని అనుకోండి. అలాంటప్పుడు యాక్చువల్‌గా అతని డబ్బులు ₹1,00,00,000 కదా! బట్ 4,00,00,000కి కొన్నారు కాబట్టి 20% ఫాల్ వచ్చినప్పుడు దాదాపుగా ₹80,00,000 నష్టపోతారు. అంటే తన క్యాపిటల్‌లో 80% లూజ్ అవుతారనమాట. అందుకని మార్జిన్ ట్రేడింగ్ అనేది చాలా చాలా రిస్కీగా ఉంటుంది. మొన్న మనకి 2020లో మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు కూడా తన రిస్క్ ఇలాగా ఎప్పుడైతే స్టాక్స్ అన్నీ పడిపోతా ఉన్నాయి, తన మనీ ఏమో లివరేజ్‌లో ఉన్నాయి. అంటే మార్జిన్ తీసుకొని చాలా ట్రేడ్స్ తీసుకున్నారు. సో అలాంటప్పుడు తను ఎప్పుడైతే రాంగ్ అని అర్థమైందో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ బ్రోకర్‌కి ఆ షేర్స్ అన్నీ అమ్మేయమని చెప్పారంట. సో దాని ద్వారా ఆల్మోస్ట్ ₹400,00,00,000 అతను వెనక్కి తీసేసుకోవాల్సొచ్చింది. సో ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని దిగుతూ ఉంటారో అలాంటి వాళ్ళు మార్జిన్ ట్రేడింగ్ చేయడం ద్వారానే చాలా వరకు నష్టపోతూ ఉంటారు. సో ఆ లివరేజ్‌ని తగ్గించుకోవాలి. అండ్ లివరేజ్‌ని తగ్గించుకోవాలి అండ్ మనకి కాన్ఫిడెన్స్ ఉంది ఒక స్టాక్ మీద బాగా సంపాదించగలం మనం దీని మీద అని అనుకున్నప్పుడు అలాంటి టైంలో రాకేష్ జుంజున్వాలా తన భార్య యొక్క బంగారు గాజులు అమ్మైనా సరే ఈ షేర్లు కొనాలి అని అనుకుంటారు. ఎందుకంటే లివరేజ్ తీసుకోవడం ద్వారా రిస్క్ పెరిగిపోతుంది. అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా ₹1,00,00,000 ఉన్నప్పుడు 4,00,00,000 కొన్నారు అని అనుకోండి. 20% స్టాక్ ప్రైస్ పడిపోయినా కూడా ₹80,00,000 నష్టం వస్తుంది. 80% లాస్ వస్తుంది. సో అలాంటి లాస్ తీసుకోకూడదు మనం. 20% పడితే 20% మనం లాస్ తీసుకున్నప్పుడు మనకి పెద్దగా కంగారు ఉండదు. సో అందుకోసమని ఎప్పుడైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో మార్జిన్ ట్రేడింగ్ చేయకుండా పొజిషనల్ బేస్‌లోనే మనకి ఎంతవరకైతే అంతవరకు పాసిబుల్ ఉన్న డబ్బుల్ని తీసుకొచ్చుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని చెప్పి రాకేష్ జుంజున్వాలా ఇలాంటి టైంలో తన దగ్గర ఉన్న బంగారాన్నైనా అమ్మి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు. మరి మనం అలాంటి ఆపర్చునిటీని ఇందాక ఏదైతే మనం గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ లేకపోతే స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి మంచి డివిడెండ్ యీల్డ్ కేవలం జస్ట్ స్టాక్‌ని పెట్టుకుంటే 12% లేదా 9% రిటర్న్స్ వచ్చేలాగా అలాంటి కంపెనీస్‌ని మనం ఎలా సెర్చ్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇలాంటి వాటిని స్క్రీన్ చేయడం కోసం నేను యూజువల్‌గా టిజోరీ ఫైనాన్స్ అనే వెబ్‌సైట్‌ని వాడతాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మనకు కావాల్సిన ఫండమెంటల్ అనాలిసిస్ కోసం మనం రకరకాల వెబ్‌సైట్స్ వాడుతూ ఉండొచ్చు. అయితే ప్రెజెంట్ నా రిక్వైర్మెంట్‌కి సూట్ అయ్యేది టిజోరీ ఫైనాన్స్‌లో ఫిల్టర్ అనే ఆప్షన్‌ని నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నేను స్క్రీన్ చేసుకుంటాను. సో నేను ఇక్కడ నాకు కావాల్సిన 2 కండిషన్స్ నేను రాసుకుంటాను. ఏంటంటే నాకు డివిడెండ్ యీల్డ్ కావాలి. సో డివిడెండ్ యీల్డ్ కూడా నేను 5 ఇయర్స్ యావరేజ్ డివిడెండ్ యీల్డ్ చూసుకుంటాను. సో ఇక్కడ రాకేష్ జుంజున్వాలా ఎప్పుడైతే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టేసి స్టాక్ కొనాలి అని అనుకుంటాడు అంటే డివిడెండ్ యీల్డ్ గ్రేటర్ దెన్ 8% ఉన్నప్పుడు. సో నేను కూడా డివిడెండ్ యీల్డ్ అనేది గ్రేటర్ దెన్ 8% అది కూడా యావరేజ్ డివిడెండ్ యీల్డ్ చూడాలనుకుంటున్నాను. సో 5 ఇయర్స్ యావరేజ్ డివిడెండ్ యీల్డ్ గ్రేటర్ దెన్ 8% నేను చూడాలి అని అనుకుంటున్నాను. సో దీన్ని గనక నేను సెర్చ్ చేశాను అంటే నాకు ఎన్ని స్టాక్స్ రావచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. నాకు దాదాపుగా 9 స్టాక్స్ వచ్చాయి. సో ఈ 9 స్టాక్స్ కాకుండా నేను ఇంకొంచెం తగ్గించుకోవాలి. మంచి కంపెనీస్, ప్రాఫిటబుల్ కంపెనీస్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అందుకోసమని ఇంకొక కండిషన్ రాసుకుంటున్నాననమాట. ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ
ఏదైతే ఉందో అది నాకు గ్రేటర్ దాన్ 15% ఉండాలి అని రాసుకుంటున్నాను. యూజువల్‌గా 20% మనం ప్రిఫర్ చేస్తాం. బట్ డివిడెండ్ బేస్డ్ కంపెనీ కాబట్టి నేనొక 5% డిస్కౌంట్ చేసి ఆర్ఓఈ గ్రేటర్ దాన్ 15 కంపెనీస్‌ని సెర్చ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఎప్పుడైతే నేను ఇలా సెర్చ్ చేశానో నాకు రిజల్ట్స్ ఎన్నొస్తాయో చూద్దాం. ఓన్లీ ఒక కంపెనీ మాత్రమే వచ్చింది, హిందుస్థాన్ జింక్. సో, ఇప్పుడు నాకున్న సిట్యుయేషన్ ప్రకారం హిందుస్థాన్ జింక్ అనే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తే యావరేజ్ 5 ఇయర్స్ డివిడెండ్ యీల్డ్ 9% ఉంది. సో, మనం జస్ట్ ఆ కంపెనీ షేర్‌ని కొనుక్కుంటే చాలు మనకి 9% డివిడెండ్ వస్తుంది. అండ్ షేర్ ప్రైస్ పెరుగుతుంది. అది ఎలాగో యాడెడ్ అడ్వాంటేజ్. సో, ఇలాంటి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకి 9% రిటర్న్స్ వస్తాయి. అండ్ ఒకవేళ ఈ స్టాక్‌ని గనక నేను 5 ఇయర్స్ బ్యాకో లేకపోతే 10 ఇయర్స్ బ్యాకో గనక ఇన్వెస్ట్ చేసుంటే ఏమయ్యేది అనేది చూద్దాం. సో, హిందుస్థాన్ జింక్‌ని నేను ఆల్ డేటా మంత్లీ చార్ట్ తీసుకున్నాను. సో, 2009, 10 ఆ టైంలో ఈ స్టాక్ కేవలం రూ. 40 ఉంది. అండ్ ఇప్పుడు రూ. 270 ఉంది. అంటే 10 సంవత్సరాల్లో దాదాపుగా 5-6 రెట్లు పెరిగింది. అండ్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికి చూసుకున్నా కూడా స్టాక్ ప్రైస్ అనేది డబుల్ అయింది. సో, మనం కూడా ఏం అస్యూమ్ చేసుకోవచ్చు, ఒక 5 ఇయర్స్‌లో స్టాక్ అనేది డబుల్ అవుతుంది. అండ్ 9% డివిడెండ్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన యావరేజ్ రిటర్న్ ఎంత అవుతుంది అనంటే దగ్గర దగ్గరగా 30-35% రిటర్న్స్ మనం ఈ స్టాక్ నుంచి తీసుకోగలుగుతాం. సో, ఇప్పుడు హిందుస్థాన్ జింక్ యొక్క ఫండమెంటల్స్ చూడడం కోసం నేను స్క్రీనర్ డాట్ ఇన్‌లో హిందుస్థాన్ జింక్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ స్టాక్ యొక్క పీ/ఈ ₹17 ట్రేడ్ అవుతుంది. విచ్ ఈస్ వెరీ గుడ్. తర్వాత బుక్ వాల్యూ దీనిది దాదాపుగా ₹86 ఉంది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ బుక్ వాల్యూ కంటే 3 రెట్లే ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ యొక్క డివిడెండ్ యీల్డ్ 7.66 ఉంది. బట్ మనకి 5 ఇయర్స్ యావరేజ్ దాదాపుగా 9% కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గనక చూసుకుంటే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేది కంటిన్యూయస్‌గా గ్రో అవుతూ ఉన్నాయి. మనకి 2019 వరకు గ్రో అయ్యాయి. బట్ ఎప్పుడైతే మనకి కరోనా క్రైసిస్ హిట్ అయిందో అలాంటప్పుడు గ్రోత్ లేకుండా డిక్లైన్ అనేది మనకి అబ్జర్వేషన్‌లో కనపడుతూ ఉంది. అయితే నెట్ ప్రాఫిట్ కూడా లాస్ట్ ఇయర్ డిక్రీజ్ అయింది. అందుకే మనకి ఈ షేర్ అనేది యాస్ ఆఫ్ నౌ కొంచెం చీప్‌లీ అవైలబుల్ ఉందన్నమాట. సో, ఈ కంపెనీ యొక్క ఆర్ఓఈ గనక చూసుకుంటే 10 ఇయర్స్ యావరేజ్, 5 ఇయర్స్ యావరేజ్ అండ్ 3 ఇయర్స్ యావరేజ్ బాగుంది. బట్ లాస్ట్ ఇయరే మనకి బికాస్ ఆఫ్ కరోనా క్రైసిస్ మెటల్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఈ స్టాక్‌కి కూడా మనకి క్లియర్ ఎఫెక్ట్ అనేది కనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి జింక్ అనేది బ్యాటరీస్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ తయారు చేయడంలో వన్ ఆఫ్ ది కీ కాంపోనెంట్ కాబట్టి హిందుస్థాన్ జింక్ వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఫ్యూచర్‌లో ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినప్పుడు కూడా హిందుస్థాన్ జింక్‌కి చాలా మంచి బెనిఫిషియరీ ఉంది అని అనుకోవచ్చు. అయితే రాకేష్ జున్జున్వాలా గనక ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు యూజువల్‌గా 3 టైమ్స్ బుక్ వాల్యూ ఉన్నప్పుడు కొనరు. సో, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే బుక్ వాల్యూ ఇంటూ 3 చేస్తే ₹270 వస్తుంది. సో, ఆ ₹270 దగ్గరే ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. యూజువల్‌గా ఇలాంటి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు బుక్ వాల్యూ ఇంటూ 2 అరౌండ్ ₹160-170 ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా కరెక్ట్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రైస్ రేంజ్‌లో గనక 160 ఆర్ ₹180 రేంజ్‌లో ఉన్నప్పుడు హిందుస్థాన్ జింక్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవుతూ ఉంటుంది. యాస్ ఆఫ్ నౌ మనకి ఇంకా వరీ లేకుండా మనం 9% వరకు డివిడెండ్ యీల్డ్ తీసుకోవచ్చు. బట్ స్టిల్ కిందకు పడితే యావరేజ్ చేసుకునే విధంగా గనక మనం యాడ్ చేసుకుంటే అలాంటప్పుడు మనకి ఇది ఇంకా మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే నేనిక్కడ కొన్ని కండిషన్స్ తీసుకొని నాకు ఓన్లీ హిందుస్థాన్ జింక్ మాత్రమే నాకు సాటిస్ఫై అయింది కాబట్టి నేను హిందుస్థాన్ జింక్‌ని బై చేయొచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇదేమి హిందుస్థాన్ జింక్‌ని కొనమని ప్రమోట్ చేస్తున్న వీడియో కాదు. జస్ట్ ఒక అనాలిసిస్ ఎలా చేయాలి. సో, రాకేష్ జున్జున్వాలా ఎప్పుడైతే తన గోల్డ్ అమ్మేసి మరి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీని, స్టాండర్డ్ చార్టింగ్ కంపెనీని కొన్నారో అలాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు డివిడెండ్ యీల్డ్ గ్రేటర్ దాన్ 8% ఉండి అండ్ అలాగే కంపెనీ ప్రాఫిటబుల్‌గా ఉండి అండ్ అలాగే బుక్ వాల్యూకి కొంచెం దగ్గరగా గనక ట్రేడ్ అవుతుంది అనంటే అలాంటి కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ యాడ్ చేయడం కోసం మాత్రమే నేను ఈ వీడియోలో మీకు హిందుస్థాన్ జింక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, యూజువల్‌గా మనం ఏదైనా మార్కెట్‌లో న్యూస్ చదివినప్పుడు ఆ న్యూస్ ద్వారా మనం మంచి మంచి షేర్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో, నేను కూడా డైలీ ఏదైనా న్యూస్ చదివినప్పుడు దాని నుంచి వచ్చే గాసిప్స్ ద్వారా మళ్ళీ ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి నా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసుకుంటూ రిపీటెడ్‌గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. సో, ఒకవేళ మీరు నా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో గనక తెలుసుకోవాలి అని అనుకుంటే నా వెబ్‌సైట్ veerprathyaj.comలో నా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో, ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా నా 30 స్టాక్స్ పోర్ట్‌ఫోలియో ఆ 30 స్టాక్స్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక రీసెర్చ్ రిపోర్ట్ అండ్ మంత్లీ నేను ఒక 10,000 స్టాక్స్‌లో ఎస్ఐపి చేస్తూ ఉంటాను. సో, ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటాను అని నా టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళ కోసం నేను ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. యూజువల్‌గా నా పోర్ట్‌ఫోలియో సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఇయర్‌లో మోర్ థాన్ 2 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా చిన్న చిన్న ఇన్వెస్టర్స్ ఉన్నారు అనంటే నా ఫ్రీ అప్డేట్స్ కోసం తెలుగు స్టాక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో వచ్చే ఫ్రీ వీడియోస్‌ని ఫాలో అవుతూ అందులో ఉన్న నాలెడ్జ్‌ని యూజ్ చేసుకొని మీ ఓన్‌గా మీ పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.